సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం సందర్భంగా 2026 సో ఈరోజు ఒక అదిరిపోయేటువంటి కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చింది. హరిహర వీరమలు రిజల్ట్ ఏంటో మనందరూ తెలిసిందే, ఓజీ రిజల్ట్ ఏంటో కూడా మనందరూ తెలిసిందే. నెక్స్ట్ రాబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు అభిమానులందరూ. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి అండ్ రామ్ తల్లూరి, సో వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ట్వీట్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతాను. వక్కంతం వంశీ గారు వేయడం జరిగింది. డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేస్తూ చాలా ఎక్సైటెడ్ గా పోస్ట్ పెట్టడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా అని చెప్పేసి. సో అలాగే రామ్ తల్లూరి కూడా ఆయన మొదటి ప్రొడక్షన్ ఇది. సో ఆయన మొదటి ప్రొడక్షన్ లో పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనేది నా అదృష్టం, నా డ్రీమ్ గా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికి, సురేందర్ రెడ్డి గారికి, వక్కంతం వంశీ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ వేయడం జరిగింది. సో నాకు మోస్ట్ ఎగ్జైటింగ్ కలిగించేటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క కాంబినేషన్ లో నాకు వక్కంతం వంశీ గారి సినిమాలు చాలా ఇష్టం. అంటే డైరెక్టర్ గా ఆయన మొదటి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనుకుంటా. సో దాని తర్వాత ఇంకేం తీయలేదు. సో దానికి ముందు ఈ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కూడా స్టోరీ పరంగా చాలా బాగుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కాకపోతే స్క్రీన్ ప్లే లోపం వల్ల ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. సాంగ్స్ కూడా సూపర్ ఉంటాయి, ఫైట్స్ కూడా, ఎలివేషన్స్ కూడా చాలా బాగుంటాయి. సో అయితే ఆయన డైరెక్టర్ గా ఆ సినిమాతో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన అటెంప్ట్ ఫెయిల్ అవ్వలేదు. చాలా మంచి కథ, చాలా మంచి క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ స్క్రీన్ ప్లే వల్ల అది అట్లా అయిపోయింది. బట్ ఆయన కిక్ కావచ్చు, రేసు గుర్రం కావచ్చు, ఊసరవెల్లి కావచ్చు, టెంపర్ కావచ్చు, అలాగే ఎవడు సినిమా కావచ్చు, రేసు గుర్రం కావచ్చు. సో ఇవన్నీ కూడా స్టోరీ అందించింది వక్కంతం వంశీ, డైరెక్షన్ చేసింది మన సురేందర్ రెడ్డి గారు. టెంపర్ పూరి జగన్నాథ్ గారికి కూడా ఆయన స్టోరీ ఇచ్చారు. సో ఆయన స్టోరీస్ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి. ఎవడు సినిమా కూడా ఆయనే మహర్షి సినిమా డైరెక్టర్, ఎవడు సినిమాకి. సో ఆయన స్టోరీస్ మంచి స్టోరీస్ ఉంటాయి. ఈ మధ్య కొంచెం ఏమో తగ్గేరేమో అయిండొచ్చేమో, కానీ గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి కాంబినేషన్ వీళ్ళిద్దరిది, ముఖ్యంగా సురేందర్ రెడ్డి అని వక్కంతం వంశీ గారిది. సో కిక్ 2 కూడా ఆయన స్టోరీ అందించారు. అది కొంచెం సరిగ్గా సోసోగా ఆడింది. బట్ దాని స్టోరీ అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కిక్ కంటే విభిన్నంగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే లోపం వల్ల అది సరిగ్గా ఆడలేదు. బట్ స్టిల్ అయినప్పటికీ కూడా నాకు ఈ కాంబినేషన్ మీద చాలా హైప్ ఉంది. బికాస్ ఆఫ్ వక్కంతం వంశీ అండ్ సురేందర్ రెడ్డి గతంలో చేసినటువంటి సినిమాలు, వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ హిట్లు మంచి ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తారు. ఇంకా సురేందర్ రెడ్డి గారి గురించి తెలియదే ఉంది. ధ్రువతో రామ్ చరణ్ గారికి ఒక మంచి మేక్ ఓవర్ ఇచ్చారు. మంచి అసలు ఒరిజినల్ సినిమా కంటే కూడా రీమేక్ చేసినటువంటి మూవీ తాలూకు ఇంపాక్ట్ ని దానికంటే మించి తీసారంటే మామూలు విషయం కాదు. ధ్రువగా ఎంత స్టైలిష్ మేకింగ్, చరణ్కి ఎంత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మంచి ధ్రువతోనే కంబ్యాక్ అనుకోవాలి. బేసిక్లీ లుక్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఆ బాడీ బిల్డ్ చేసిన విధానం కావచ్చు, మొదటిసారి 6 ప్యాక్ ని ఆ రేంజ్ లో చూపించడం కావచ్చు, ఓవరాల్ గా స్టైలిష్ మేకింగ్ అనుకోవాలి. తని ఒరిజినల్ కంటే మించిన మేకింగ్, పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా. సో అటువంటి కాంబినేషన్, అటువంటి డైరెక్టర్ గతంలో వాళ్ళిద్దరు కలిసి తీసినటువంటి సినిమాల తాలూకు హిట్స్ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సురేందర్ రెడ్డి గారు చాలా అంటే చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ ఓజీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక హైప్, ఒక రేంజ్ లో ఉంటుంది అనే ఏమైనా ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకోవాలదలుచుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఓకే, నేను దాని గురించి ఏం నెగిటివ్గా మాట్లాడలేదు. బట్ ఆఫ్టర్ ఓజీ నా వరకు మాత్రం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ కి ఉండేటువంటి హైప్, మార్క్ మై వర్డ్స్, ఫస్ట్ లుక్ దగ్గర నుంచి గతంలోనే అనౌన్స్మెంట్ అయ్యింది వాళ్ళ కాంబినేషన్. సో చిన్న క్యాప్షన్ కూడా ఏదో పెట్టారు. బట్ ఈ రోజు మళ్ళీ ఓకే అయిపోయింది చాలా సంవత్సరాల తర్వాత. సో ఖచ్చితంగా ఆఫ్టర్ ఓజీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా అభిమానులకి పండగ లాంటి సినిమా. ఆ రేంజ్ హైప్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఒక్కసారి ఫస్ట్ లుక్ దిగింది అంటే దాని రేంజ్ ఏంటో అందరికి అర్థమైపోద్ది. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతోనే వస్తారు అనుకుంటున్నా. బికాజ్ పవన్ కళ్యాణ్ గారి సొసైటీకి ఎంత చేస్తున్నారో, ఎంత చేసి ఈరోజు ఈ స్థాయిలో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి సొసైటీ గురించి ఎంత ఆలోచిస్తారు, ఇవన్నీ మైండ్ లో లేకుండా అయితే ఉండదు. సో అది ఉంటూనే, సోషల్ ఎలిమెంట్స్ ఉంటూనే, ఇటు సురేందర్ రెడ్డి గారి స్టైలిష్ టేకింగ్, ఆయన హీరోని చూపించేటువంటి విధానం కావచ్చు, అలాగే వక్కంతం వంశీ గారి స్టోరీ కావచ్చు, ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్స్ అయ్యి ఆఫ్టర్ ఓజీ ఖచ్చితంగా రాసి పెట్టేసుకోండి, మీరు డౌటే లేదు. ఆ రేంజ్ బొమ్మ ఉండబోతుంది. దానికి మించి కూడా కలెక్షన్ రావచ్చు. సో నా ఎక్స్పెక్టేషన్స్ అవి ఈ యొక్క కాంబినేషన్ మీద. సో మీ అభిప్రాయం ఏంటి? వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.